ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల 89 కేజీల గాంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 401 కేజీ గంజాయిని ఖమ్మం 2 టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన షేక్ ఆసిఫ్, సాజిద్ అహ్మద్ ఖాన్లు విశాఖపట్నం నుంచి 401 కేజీల గంజాయిని లారీలో మహారాష్ట్రకు తరలిస్తుండగా నమ్మదగిన సమాచారంతో ఖమ్మం నగర ఏసీపీ పివి గణేష్, 2 టౌన్ సిఐ శ్రీధర్లు నిఘా పెట్టారు. గంజాయి తరలిస్తున్న లారీని పట్టుకుని అందులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి గంజాయిని తరలిస్తున్నట్లు అంగీకరించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సిపి తెలిపారు. ఈ కేసులో రాహుల్ ప్రసాద్, శ్రీనివాసరావు, మహేష్ అనే వ్యక్తులు మధ్యవర్తులుగా ఉన్నారని, గణేష్, రమణ సరఫరాదారులుగా ఉన్నారని, నిజామాబాద్కు చెందినటువంటి మహేష్, మహారాష్ట్రకు చెందిన సమీర్లు రిసీవర్లుగా ఉన్నారని, వీరంతా పరారీలో ఉన్నారని సిపి తెలిపారు. సో నిన్న 12/2/2023 రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు మన భద్రాచలం పోలీస్ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ మన దగ్గర సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాము జిల్లాది. వీళ్ళిద్దరు కూడా ర్యాండమ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మన 2 బండిను అనుమానాస్పదంగా వెళ్తున్నప్పుడు వాళ్ళని పట్టుకున్నగా మనకు 488 kgs ఆఫ్ గాంజా దొరికినాయి. ద వర్త్ అరౌండ్ 97,60,000. అక్కడున్న ఇద్దరు డి శివశంకర్ రెడ్డి, సన్ ఆఫ్ వెంకటరెడ్డి, 33 year old, ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ తాళగొమ్మూరు, సారపాక గ్రామం, బుర్గంపాడు పిఎస్ లిమిట్స్. అలాగే నాగేంద్ర బాబు A2, సన్ ఆఫ్ కృష్ణరాజరావు, 30 years, డ్రైవర్, ఈజ్ ఎ రెసిడెన్స్ ఆఫ్ మజీద్ కాలనీ, సారపాక. వీళ్ళిద్దరు దాంట్లో దొరికారు. వీళ్ళు దీన్ని ఆ ఏఓబి బార్డర్ నుంచి తీసుకొని జహీరాబాద్ ఒక మనిషికి హ్యాండ్ ఓవర్ చేయాలని తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి దాన్ని మహారాష్ట్రకి పంపాలని ఈ యొక్క నెట్వర్క్ మనం బస్ చేసాము. గతంలో కూడా పలుమార్లు శివశంకర్ రెడ్డి నిషేధించే గాంజాయి ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుండి కొనసాగులు చేసి అక్రమంగా తరలించిన కేసులు మనకున్నాయి. అండ్ టోటల్ ఇతని మీద 3 కేసెస్లో ఆల్రెడీ బుక్ చేశాము. ఇప్పుడు వరకు గాంజాయి అక్రమంగా రవాణాకు పాల్పడిన గత 45 days, మనకి ఇంకా 2023 స్టార్ట్ అయ్యి 45 days అయింది. ఈ సంవత్సరంలో మనకు 18 PD యాక్ట్లు మనం చేసాము. దీంట్లో టోటల్ 11 కేసెస్లో రిజిస్టర్ చేసి 32 పీపుల్ని అరెస్ట్ చేసాము. అండ్ 1.3 tons ఆఫ్ గాంజా ఇన్ 45 days వీ హ్యావ్ అప్రెండెడ్ అండ్ సీజ్డ్. సో ఈ నేరస్తుల మీద మనం గట్టి చర్యలు, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకే గట్టి చర్యలు తీసుకొని 18 people మీదే మనం PD యాక్ట్ అమలు చేసాం. అలాగే మన